హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 64. అది నా దగ్గరికి రాదా అలా ఎలా రాజు, నేనే చూస్తాను. వేషాలు బాగా వేస్తుంది. అమ్మ బాబుని ఒక బతిమలాడని రాకపోయినా సరే నేను దాన్ని బతిమలాడుతుంటే ఇంకా నెత్తికెక్కి కూర్చుంది. నేను కోపంగా మనసులో అనుకుంటూ మీరా గురించి ఆలోచిస్తూ ఉండిపోయిన సూర్యకి అప్పుడే బాబుగారు అన్న గొంతు వినిపించింది. ఎదురుగా తనకు గుమ్మం వైపు చూస్తే ధర్మరాజు గారు రావడంతో వెంటనే సిగరెట్ ముక్కల్ని ఒక చేత్తో లాగి అవతల పడేసి లోపలికి రమ్మన్నట్టు చెప్పాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి బాబు గారు అని అనడంతో, అయ్యో చెప్పండి, ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు? ఈ లెటర్ ఎవరి ఊరికి రావడానికి వచ్చిన ఒక అతను ఇచ్చాడు బాబు గారు. ఇది ఒకసారి ఏంటో చెప్తారా? వెంటనే తీసి చూశాడు. వెంటనే అతని వైపు చూసి, కంగ్రాచులేషన్స్ అండి, మీకు మీ ఊరికి గుర్తించి రోడ్లు వేయడానికి ఒక కాంట్రాక్టర్ని పంపించారు అని అనడంతో ఆశ్చర్యంగా చూశారు అతని వైపు. ఏం మాట్లాడుతున్నారండి? నిజంగా నిజం అని ఈ లెటర్లో అదే ఉంది. వెంటనే అతని ఊళ్ళోకి ఆహ్వానించు రంగయ్యకు చెప్పడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగయ్య. మీ ఊరు ప్రభుత్వం దృష్టిలో వెళ్ళిందండి, అందుకే మీకు రోడ్లు వేయడానికి శాంక్షన్ లెటర్ ఇది అని చెప్పడంతో, అంతా మీరు ఈ ఊరిలో అడుగుపెట్టిన విశేషం బాబు గారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎంతలా సంతోషపడ్డామో మాకు మాత్రమే తెలుసు, బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు. నాదేం లేదు, నా వంతు కూడా నేను సాయం చేశాను. ఒకసారి ఇటు రండి అని సోఫాలో కూర్చోబెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి, మీ ఊరు మారుతుంది త్వరలో, ఈసారి ఇది చూడండి అంతా ఆశ్చర్యంగా చూశాడు ల్యాప్టాప్ వైపు. ఇది మా ఊరేనా బాబు గారు? ఇది మీ ఊరే. నేను త్వరలో ఇక్కడికి వాటర్ సిబ్బంది ఒక ట్యాంకర్ కట్టిస్తాను. దానితో పాటు ఒక స్కూల్ కూడా కడదామని అనుకుంటున్నాను. ఒకసారి ఈ రెండు చూడండి అని తన ముందుకు డిజైన్ చేసిన స్కూల్ వాటర్ ట్యాంక్ని చూపించాడు. అతని కన్నా ఆనంద బాష్పాలు రాలాయి. కానీ నిజంగా జరిగితే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు బాబుగారు. నిజంగా మీరునే ఎప్పటికీ తీర్చుకోలేము. అయ్యో, మీరు పెద్ద మనుషులు, నేను త్వరలోనే అయ్యేటట్టు చూస్తాను. చిన్నగా తల ఊపాడు ధర్మరాజు గారు. రంగయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి కోటయ్య దగ్గరికి వచ్చి అతన్ని అర్జెంటుగా లోపలికి రమ్మని చెప్పు అని చెప్పడంతో వెంటనే కారును పోనించారు. 2 కార్లు రావడంతో అప్పుడే నీలవేణి తన స్నేహితులతో రుద్ర కారుకి అడ్డుపడింది. దాంతో నీలవేణి కింద పడిపోతుంది. అమ్మా అని అరుస్తుంటే కోపంగా అనిపించింది రుద్రకి. ఈ డ్రైవర్ సరిగ్గా చూసుకొని నడపడం రాదా? ముందు దిగి ఆ అమ్మాయికి ఏమైందో చూడు అని కోపంగా అరుస్తుంటే చిన్నగా తలూపి తప్పైపోయింది, ఇప్పుడు వెళ్ళి చూస్తాను అని చెప్పి కారు దిగాడు. అలా దిగిన డ్రైవర్ని చూసి కోపంతో, అసలు కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావయ్యా? మనుషులు ఉన్నారు పోయారని కూడా చూసుకోవా? పడవలాంటి కార్లు ఉంటే మాత్రం సరే, ఎందుకు మనుషుల ప్రాణాల కన్నా ఎక్కువ అని కోపంగా చెడమడ తిడుతుంది. లోపల ఉన్న రుద్రకి చాలా అసహనంగా అనిపించి వెంటనే ఏదో గొడవ జరుగుతుందని డోర్ తెరిచి ఎదురుగా ఉన్న నిలవేణి చూశాడు. అమ్మా, ఎందుకు అంతలా డిస్కషన్స్? ఇప్పుడు నీకు ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా? ఒకసారి తీక్షణంగా రుద్రాన్ని గమనించింది. సూటు బూటు వేసుకొని బాగానే ఉన్నాడు. సూటు బూటు వేస్తే సరిపోదు, మంచిగా బుర్ర కూడా పెరగాలి. అది నీకు లేదనుకుంటా. ఇంత చిన్న పల్లెటూరులో కార్లు ఎలా వస్తాయి నువ్వు అనుకుంటున్నావు? హోల్ యువర్ టంగ్. నేను తలుచుకుంటే నీకు జీవితాన్ని లేకుండా చేస్తాను. నేను కూడా తలుచుకుంటే నీకు కార్ లేకుండా నేను చేయగలను. అయినా మా ఊర్లో అయ్యా నీకేం పని అయ్యా? కోపంగా డ్రైవర్ వైపు చూశాడు. కంగారుగా అనిపించి నిలువైన వైపు చూసి, ఈ ఊరికి ఈ రోడ్లు వేయడానికి వచ్చిన కాంట్రాక్టర్. అవునా? అందుకే నా కళ్ళు పైన ఉన్నాయి. నీతో నేను వాదించలేను. ముద్దు అడ్డు తప్పుకో, నాకు లేట్ అవుతుంది. నేనేమీ అడ్డుగా రాలేదు, నువ్వే నన్ను అడ్డంగా తొక్కించడానికి వచ్చినట్లున్నా. ఇంకోసారి నీ నోటి నుంచి మాట వస్తే నేనేం చేస్తాను కూడా నీకు తెలియట్లేదు. ఏం చేస్తావు? మహా అయితే రోడ్లు వేయించుకుంటావు. తనతో వాదించాలని ఓపిక లేదు. వెంటనే డ్రైవర్ వైపు చూసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, 5 నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని కోపంగా చెప్పి కారులో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న నీళ్ళని చూసి, అమ్మ నీకు దండం పెడతాను అమ్మ, బాబు గారికి ముందే కోపం ఎక్కువ, నేనేమైనా అంటాడేమో, నీకు మనస్ఫూర్తిగా నేను సారీ చెప్పుకుంటున్నాను ప్లీజ్ అని అనడంతో ఇంకేం చేయలేక కోపంగా రుద్ర వైపు చూస్తుంది. తనని ఏమాత్రం పట్టించుకోకుండా ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. చెబుతా వీడి పని ఊర్లోనే కదా ఉంటాడు అని మనసులో అనుకొని, ఒక్కసారి నీ ఎలువైన కండిలో పడిందా, తప్పించుకోవడం నీ తరం కూడా కాదు.
అని మనసులో రుద్ర వైపు చూసి అనుకుంది. ఇక్కడ సూర్య వెళ్ళిన దగ్గర నుంచి మీరా తన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎంత కాదనుకున్నా పదే పదే సూర్యని గుర్తుకు వస్తున్నాడు. కోపం, బాధ ఎవరి మీద తీర్చుకోవాలో అర్థం కాలేదు. అప్పుడే తనని డిస్టర్బ్ చేస్తూ వచ్చింది వాళ్ళ బామ్మ. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? ఏం లేదు బామ్మ. నువ్వెందుకు ఇలా వచ్చావు? మరీ బాగుంది. ఉదయాన్నే బాగానే పడుకున్నావు. నీకు టైం తెలియడం లేదా? భోజనం టైం కూడా అయ్యింది. తిను అని ప్రేమగా పెడుతుంటే బాగా ఆకలిగా ఉండటం మూలాన తినేసింది. నాకు ఇంకా ఆకలిగా ఉంది బామ్మ, కొంచెం అన్నం పెట్టవా? ఆశ్చర్యంగా చూసింది ఆవిడ తన వైపు. ఇప్పుడు ముద్దలు కలిపి పెట్టినా సరే వద్దు, ఇక చాలు అంటున్నా మీరా నేనా ఇలా మాట్లాడుతుంది అని అనిపించింది. ఆశ్చర్యంలో ఉండగానే మీరా సావిత్రమ్మని కదిపేసింది. వెంటనే తేరుకొని తన వైపు చూసింది. ఏంటి బామ్మ, ఏం ఆలోచిస్తున్నావు? ఎప్పుడూ ఆకలి లేదని నువ్వు ఇలా ఆకలి ఆకలి అని అంటున్నావు. ఏమో బామ్మ, నాకు ఈ మధ్య చాలా ఆకలిగా ఉంటుంది. తినగా నెట్టూరు ఊడిచి కిచెన్లోకి వెళ్ళి తీసుకొని ఒక ప్లేట్లో అన్నం కలిపి తీసుకొని వచ్చి ప్రేమగా తినిపించారు. ఇక ఏమీ ఆలోచించకు, ప్రశాంతంగా పడుకో. రేపటి నుంచి నువ్వు అందరితో నార్మల్గా మాట్లాడాలి, ముఖ్యంగా శైలజ, నీలవేణితో. నీలవేణి కొంచెం కఠినంగా ఉంటుందేమో, కానీ మనసు చాలా మెత్తగా ఉంటుందమ్మా. తనతో మాట్లాడు అని చెప్పడంతో చిన్నగా తెల్ల ఊపింది మాట్లాడతాను అని. వినిపించి ఆఖరి ముద్ద దిష్టి తీసి వెళ్ళిపోయింది. వీళ్ళ బామ్మ వెళ్ళిపోవడంతో కిటికీ దగ్గరికి వచ్చి ఎదురుగా ఉన్న సూర్య ఇంటి వైపు చూసింది. నేను ఎంత వద్దనుకున్నా ఎందుకు పదే పదే నా కోసం వెంట పడుతున్నావు సూర్య? ఇలా ఉంటే నా మనసు కరిగిపోతుంది. నేను నీతో మళ్ళీ లైఫ్ని స్టార్ట్ చేయలేను. నేను మనసులో అనుకుని ఎదురుగా ఉన్న సూర్య ఇంటి వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పుడే ఆ ఇంటి నుంచి ధర్మరాజు గారు బయటకు రావడం గమనించింది. అసహనం, కోపం. ఇక్కడ రహీం మాత్రం రమ్య వెళ్ళిపోయిన దగ్గర నుండి చాలా డల్గా ఉన్నాడు. ఆఫీస్ ఫైల్ చెక్ చేస్తూ రమ్య కాఫీ అని అలవాటుగా అరుస్తుంటే అప్పుడు గమనించాడు రమ్య లేదని. నేనేంటి ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను అని మనసులో అనుకుంటే తనకి ఇంట్లో ఉండాలని లేదు. ఈ పాటికి రమ్య ఉంటే ఇల్లంతా తిరుగుతూ సరదాగా ఉండేది. కానీ తను ఇప్పుడు లేదు కదా, అందుకే మనస్ఫూర్తిగా లేవలేకపోతున్నాడు. సరదాగా అలా బయటికి వెళ్దామని అనిపించి కార్ కేసు తీసుకొని బయటికి వెళ్తున్నాడు. ట్రాఫిక్ ఉండడంతో సిటీకి మధ్యలో అలా బయటికి వెళుతూ సూపర్ మార్కెట్లో రమ్యను చూసి ఆగిపోయాడు. సూపర్ మార్కెట్లో రమ్య అని అనుకుంటూ కార్ని ఒక దగ్గర పార్క్ చేసి వెళ్ళాడు. తన దగ్గరికి చిన్న మోర్లాగా ఉంది, చూడడానికి ఇంకొంచెం పెద్ద దానిలా కూడా కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న రమ్యను చూసి రమ్య అని ప్రేమగా పిలిస్తే ఎవరు అని తన వైపు చూసింది. ఎదురుగా రహీం ఉండటంతో మీరా, మీ హెల్త్ ఎలా ఉంది? నువ్వేంటి ఇక్కడ పని చేస్తున్నావు? రాజు పనుల కానీ ఇది బెటరే కదా. సార్, అలా అని నా ఉద్దేశం కాదు. నేను నీకు పని ఇస్తానని చెప్తున్నాను కదా, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నువ్వు పని చేసుకోవచ్చు కదా. వద్దు సార్, మమ్మల్ని ఎలానే బతికనివ్వండి తప్ప తప్పుగా అనుకోకండి. మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడని మాటల తర్వాత ఎవరైనా నాలాంటి అమ్మాయిని ఇలానే చేస్తుంది. యూ డోంట్ మైండ్, మీరు పక్కకు వెళ్ళి చూస్తారా? నేను ఇంకా ఇక్కడ చాలా సర్దాలి అని బుట్ట నిండా వస్తువులు చూపించడంతో అసహనంగా అనిపించింది మీరాకు. రమ్యకి నేను పక్కనే ఉంటాను, ఎప్పుడైపోతుంది చెప్పు. ఎందుకు ఎందుకు చెప్పాలండి అని తను చూసి చిరునవ్వుతూ అంటుంటే, అదేంటి నాకు చెప్పవా? మరి నువ్వు అవసరం లేదు సార్, నా షిఫ్ట్ అయిపోగానే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని మాట్లాడకుండా చెప్పి సర్దడంలో పడిపోయింది. ధర్మరాజు ఇంటికి నేరుగా వెళ్ళిపోయాడు రుద్ర. వెంటనే ఆపరేటర్ని చూపించి, మీ ఊరికి రోడ్లు కావాలంటే నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి, ఇది గవర్నమెంట్ శాంక్షన్ చేసిన లెటర్ అని చెప్పడంతో చిన్నగా తల ఊపి, మా ఊరు మంచి చేయడానికి మీలాగే ఒక ఆయన ముందుకు వచ్చాడు, ఆ ఇంట్లో మీరు ఉండండి. వాటి నేను ఒకరితో ఇంటిని షేర్ చేసుకోవడం ఇంపాసిబుల్ అని తన డ్రైవర్ వైపు చూస్తే, మా బాబు గారు గోల్డెన్ స్పూన్తో పుట్టారండి, మీ ఊరికి మంచి చేద్దామని కాంటాక్ట్ తీసుకొని ఇక్కడికి స్వయంగా ఆయనే వచ్చారు. అలాంటి వాళ్ళతో వేరే ఇల్లు ఏమీ లేదా చూడండి, ఇది పల్లెటూరు బాబు, పల్లెటూరు కాబట్టి ఆ మాత్రం అన్న కొంచెం మర్యాద ఇస్తున్నాం, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. కోపంగా అనిపించింది రుద్రకి. ఏం మాట్లాడలేక మౌనం వహిస్తే వెంటనే డ్రైవర్ వైపు చూసి చిన్నగా తల ఊపాడు. అని స్వయంగా మీరా ఇంటివైపు ఎదురుగా ఉన్న సూర్య ఇంటిని ఇంటిలోకి తీసుకొని వెళ్ళాడు. మీరా గురించి ఆలోచిస్తున్న ఆ సాయంత్రం డోర్ కొట్టడంతో వెంటనే వెళ్ళి తీసి చూశాడు. ఎదురుగా ధర్మరాజు గారు ఉండడంతో చిన్న చిరునవ్వు, లేకపోతే తిరిగి చూశాడు సూర్య. రుద్ర కనిపించాడు. రుద్ర అని అంటుంటే కన్నింగ్ నవ్వు బాబులో. నీకు తెలుసా బాబు ఇతగాడు? తెలుసు. ఈసారి ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. మీకెలా తెలుసు బాబు? నాకు తమ్ముడులేండి,
ఏం మాట్లాడుతున్నారు అని ధర్మరాజు గారు అనడంతో, మీరు వింటున్నది నిజం, ఇతను నా తమ్ముడు అని ఈసారి రుద్ర వైపు సూటిగా చూశాడు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు? మీరు నిజంగా ఏంటి తమ్ముడా? చిన్నగా తలని ఊపాడు అవును అన్నట్లు. అంటే అన్నదమ్ములు ఇద్దరు మీ ఊరికి మంచి చేస్తారని మాకు మాట మాట మాకు ఇంకే ప్రాబ్లం లేదండి. ఇది నీతో ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు, వెళ్ళండి అని ఆనందంగా చెప్పి లగేజ్ అన్ని డ్రైవర్ చేత రూమ్లో పెట్టించారు. పోయిందని చెప్పి డ్రైవర్ తిరిగి కారు వేసుకొని వెళ్ళిపోతే ధర్మరాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ఇలా వెళ్ళిపోవడం ఆలస్య. రుద్ర కాలర్ పట్టుకుని, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు బ్రదర్, ఎంత కోపం నీకు? మరి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావో చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. నీకు తెలియనప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? తెలివితేటలు చూపిస్తున్నావా? నేను తలుచుకుంటే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. నేను ఇక్కడి నుంచి పంపించగలను. ఓల్ యువర్ ప్లాన్ మిస్టర్ బ్రదర్. నేను ఇక్కడికి నుంచి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చాను. నువ్వు నన్ను ఏం పీకలేవు అంటే పీకలేవు అని కోపంగా వాళ్ళ మీదకి ఎగబడటంతో అప్పుడే డోర్ చప్పుడు రావడంతో అసహనంగా విడిపించుకున్నాడు రుద్ర. వెంటనే డోర్ తీసుకొని వచ్చి చూశాడు. ఎదురుగా ఉంది నీలవేణి. బావగారు మీకోసం సాయంత్రం పూట డిన్నర్ చేసి తీసుకొచ్చాను అన్న మాట పూర్తి కాకముందే రుద్రాన్ని చూసి నువ్వా అని కోపంగా అరిచింది. హే, నువ్వేంటి ఇక్కడ? ఓ, మాటలు మర్యాదగారా నువ్వు? వేగి అంటే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేరు అంటనే బరబర్ అంటాను. అయినా ఇక్కడ నీకేం పని అని కోపంగా అడుగుతుంటే, నేనెవరో తెలుసా? సర్పంచ్ గారి అమ్మాయిని. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, లేదంటే నాలుగు కట్ చేసి నువ్వు అంటున్నావు కదా రోడ్లని, ఆ రోడ్లలో కలిపిస్తాను. నన్ను అంత మాట అంటావే అని లాగిపెట్టి కొడదామనుకున్న చేతిని కోపంగా పట్టుకున్నాడు సూర్య. తను నా కోసం వచ్చింది. తన ఒంటి మీద ఒక చిన్న దెబ్బ పడినా సరే, నేనేం చేస్తానో నాకు తెలియదు. ఏంట్రా ఏం చేస్తావు? నువ్వేం చేయగలుగుతావు? కోపంగా తన కాళ్ళను పట్టుకొని అంటుంటే, నీకు మళ్ళీ ఇంకొకసారి చెప్పాను అని తన చేతిని ఒంటి మీద చిన్న గీత పట్ట, నేనేం చేస్తానో నాకు తెలియదు అని విసురుగా తను వదిలి చేతిలో ఉన్న బాక్స్ని తీసుకొని, నువ్వు వెళ్ళి నిలువని వీడిని కొంచెం దూరంగా ఉంచాను బాబుగారు. మనని ఎవరో కాంటాక్ట్ అని పిలిచారంటే ఏమో అనుకున్నాను, ఇతనేనా అని మనసులో కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాగుందిరని పని. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాల్లాగా మీరా కోసం వచ్చి దేనికి లైన్ వేస్తున్నావా? తన కాలర్ని ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు సూర్య. మాటలు మర్యాదగా రానివ్వు అని తను వదిన నీకు అర్థమవుతుందా? వదిన అని పలకాలంటే ఇంకో జన్మ సరిపోతుంది. రే నిన్ను అని కాలర్ని పట్టుకొని అంటుంటే, చాలా అవ్వు, నీ బెడ్రూమ్ ఎక్కడో చెప్పలేదు సూర్య. ఇంత ప్రశ్న, నేను ఉన్న ఇంట్లో ఒకే బెడ్రూమ్ కదా అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు తన రూమ్లోకి. వీడు ఎందుకు వచ్చాడు అని మనసులో అనుకున్నాడు సూర్య. 2 గంటల తర్వాత ఆరు బయట నులిక మంచం వేసుకొని కూర్చుంది మీర. వాళ్ళ అమ్మమ్మ తినిపించిన గోరుముద్దలు అరగకపోవడంతో అటు ఇటు వాకింగ్ చేస్తుంది. అప్పుడే తనకి అప్రయత్నంగా కళ్ళు సూర్య ఇంటి మీద పడ్డాయి. ఆ టైంలో నీలువేణి ఇంటి నుంచి రావడం గమనించి కొంచెం లోపల అసహనంగా ఫీల్ అయింది. ఇది ఈ టైంలో ఇక్కడి నుంచి ఎందుకు వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండటంతో మనసులోనే తెలియకుండానే ఈర్ష్య పెరిగింది. అతను ఇంటి నుండి ఎవరు వస్తే నాకెందుకు, నేను ఎందుకు అంతలో ఫీల్ అవుతున్నాను అని మనసులో అనుకుంటూ సూర్య అప్పుడే బయటకు రావడం వైపు చూసింది. దూరంలో ఉన్నా సరే తన కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తనకు కనిపించాయి. ఈవిల్ స్మైల్ తనలో. ఆయన ఏంటి ఇలానే చూస్తున్నాడు, కొంచెం కూడా సిగ్గు లేకుండా అని మనసులో తనని తిట్టుకొని తన చూపులు తగ్గలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి. అలా లోపలికి వెళ్ళిపోవడంతో చిన్నగా నవ్వి వెనక్కి తిరుగుతుంటే, ఇదే నా ఇల్లు అని రుద్ర వెనక నుంచి వచ్చి అన్నాడు. సడన్గా వచ్చిన తనను చూసి కోపం మళ్ళీ లావలా పొంగింది. నీకు ఇక్కడ ఏం పనిరా అని కోపంగా అరుస్తుంటే తనని ఏమాత్రం పట్టించుకోకుండా, మీరానే కదా, మీరా గురించి ఎందుకు అడుగుతున్నావురా? నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతే నీకే మంచిది. కన్నింగ్ స్మైల్తో, నేను వచ్చిన తన కోసం అయితే అదే కదా చేస్తున్నాను. అసలు మీరా ఏమన్నా బాగుంటుంది కదరా, చక్కటి కళ్ళు, సన్నని నడుము అన్న మాట పూర్తి కాకముందే లాగిపెట్టుకో ఒకటి పీకాడు. తన కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ, ఇంకొకసారి తన బాడీ షేపుల గురించి మాట్లాడావో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. ఎన్ని రోజులు హరిత ముఖం చూసి నేను వదిలేశాను, కానీ ఎప్పుడైతే తన నిజ స్వరూపం నాకు తెలిసిందో తనని నేను ఎప్పుడో పిన్ని అన్న సంగతి కూడా మర్చిపోయాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న తనని చూసి కిల్లింగ్ ఎక్స్ప్రెషన్ తనలో. చూస్తారా నా నుండి ఆ మీరని ఎలా తప్పించుకుంటుందో. నేను ఇంకా తనకి దూరం చేయకపోతే నా పేరు రుద్రని కాదు అని మనసులో అనుకుంటే
బాగా ఆకలిగా ఉండటంతో ఇందాక నీలవేణి తెచ్చిన క్యారేజ్ గుర్తుకు వచ్చి కిచెన్లోకి వెళ్ళాడు. అది ఓపెన్ చేసుకొని ఒక పట్టు పడుతున్నాడు. రుద్ర అమ్మయ్య కడుపు నిండింది అని అనుకుంటూ ఖాళీ చేసేసిన గిన్నెలు కడగకుండానే అక్కడ పెట్టేశాడు. ఉదయం నుంచి ప్రయాణం చేయడంతో ఎక్కడ పడుకోవాలి అని ఆలోచిస్తున్న తనకి ఎదురుగా సూర్య రూమ్ కనిపించడంతో అందులోకి వెళ్ళిపోతుంటే అప్పుడు తన దగ్గరికి రావడం గమనించి సూర్య వెంటనే లేచి తలుపు గడియ వేసి తాళం వేశాడు. చటూరు వేసేసాడు నా కొడుకు అని మనసులో కోపంగా సూర్యని తిట్టుకొని ఫోన్ అడ్జస్ట్ అవుతున్నాడు. పాపం రుద్రకి అసలు సోఫానే అలవాట్లేదు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం సోఫాలో పడుకోవడంతో తనకి అన్కంఫర్టబుల్గా అనిపించింది. మరో చోట రాత్రి 9ంటికి డ్యూటీని పూర్తి చేసుకొని వెళ్తున్న రమ్యను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. కారులో ఉన్నాడు రహీం. అసహనంగా అనిపించి కారు దగ్గరికి వచ్చి చూసింది. అసలు మీరెందుకు నన్ను ఫాలో అవుతున్నారు అని విండోలో నుండి రమ్యను చూస్తున్న రహీంని చూసి అడిగింది. కోపంతో నువ్వెందుకు ఇంత నైట్ చాట్ చేస్తున్నావు? నేను మీ అమ్మతో మాట్లాడతాను కదా. నీ ఇల్లు ఎక్కడో చెప్పను. ఎక్కడ? నేను చెప్పను. అసలు నా వెంట ఎందుకు పెడుతున్నారండి? నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. అసహనంగా అనిపించిన రహీంకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నువ్వు ఒకప్పుడు నా బాగోగులు చూసావు, అందుకే నీ మీద కొంచెం కన్సర్న్తో అడుగుతున్నాను. ముందు కారు ఎక్కు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అవసరం లేదని చెప్తాను కదా. అయినా సరే నన్ను ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు? కొంచెమైనా మీకు మనస్సాక్షి అనేది ఉందా? మీ ఫ్రెండ్తో అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు నా వెనుక పడుతున్నారు. నేను ఎలా అర్థం చేసుకోవాలండి మిమ్మల్ని? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నేను నీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను రమ్య. 2 చేతులు శబ్దం వచ్చేలా దండం పెడుతూ మీకు మీ సహాయం నాకేం అవసరం లేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా బతుకు నేను బతుకుతాను అని కోపంగా చెప్పి కనిపించిన ఆటో పట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఉంది అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అలానే నేను రోజు 4 ఎపిసోడ్స్ ఇస్తున్నాను. మార్నింగ్ 2, ఈవినింగ్ 2 మిస్ అవ్వకుండా చదవండి, సరేనా?